మీరు టెంపరేచర్ మీద ఎగ్జామ్ అనేది రాయడం జరిగింది. అయితే ఆ టెంపరేచర్లో మనకు ఉండేటువంటి 3 మెయిన్ ఉంటాయండి. ఒకటి కేఎఫ్సి ఓకేనండి. కేఎఫ్సి, ఈ కేఎఫ్సి అనేది మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. కే మీన్స్ కేఎఫ్సి అంటే కే మీన్ కెల్విన్ ఓకేనండి. ఫారెన్హీట్, ఫారెన్హీట్, సెల్సియస్, ఓకేనా. కెల్విన్, ఫారెన్హీట్, సెల్సియస్ అంటే వీటన్నిటిని కూడా మనం ఎందులో చెప్తామంటే డిగ్రీస్ లోనే చెప్తాము. ఇప్పుడు కేఎఫ్సి అని మాత్రమే గుర్తుపెట్టుకోండి. కేఎఫ్సిలో ఓకేనండి ఫారెన్హీట్, ఓకేనా. ఫారెన్హీట్ రాసుకోండి ఒకసారి. కెల్విన్, కే మీన్స్ కెల్విన్, ఎఫ్ మీన్స్ ఫారెన్హీట్, ఫారెన్హీట్. నెక్స్ట్ సెల్సియస్, ఓకేనండి. ఇది ఫారెన్హీట్ ని డిగ్రీస్ ఆఫ్ ఎఫ్ అని చెప్తాము, కెల్విన్ ని డిగ్రీస్ ఆఫ్ కే అని చెప్తాము, దీన్ని డిగ్రీస్ ఆఫ్ సి అని చెప్తాం. ఇప్పుడు ఏదైనా రాసి పైన 70 అని రాసి పైన ఏం రాస్తాము, 0 రాస్తే దాన్ని ఏమని చెప్తాము, డిగ్రీస్ అని చెప్తాం, ఓకేనా. డిగ్రీస్ అని మనం చెప్తాం. ఇది కెల్విన్, ఫారెన్హీట్, సెల్సియస్, కెల్విన్, ఫారెన్హీట్, సెల్సియస్, కేఎఫ్సి. అయితే ఈ సి నుంచి ఎఫ్ లోకి మార్చొచ్చు, సి నుంచి కే లోకి మార్చొచ్చు, కే నుంచి సి లోకి మార్చొచ్చు, కే నుంచి ఎఫ్ లోకి మార్చొచ్చు, ఓకేనా. ఎఫ్ నుండి సికి మార్చొచ్చు, సి నుంచి ఎఫ్ నుండి కే కూడా మార్చొచ్చు. అంటే ఒక టైప్ ఆఫ్ డిగ్రీస్ నుండి ఒక టైప్ ఆఫ్ డిగ్రీకి మార్చుకోవచ్చు, ఓకేనండి. అయితే ఇవి ఏంటి, ఎలా యూజ్ చేస్తామంటే ఈ టెంపరేచర్ అనేది మనం జనరల్ గా మన బాడీ టెంపరేచర్ అనేది మనకు ఫీవర్ వచ్చేటప్పుడు హై టెంపరేచర్ అని చెప్తుంటాము, ఓకేనా. నార్మల్ బాడీ టెంపరేచర్ ఎంత అవన్నీ మీకు తెలుసు ఆల్రెడీ, ఓకేనా. అయితే ఇక్కడ ఒక ఫార్ములా ఉంది, కన్వర్షన్ ఫార్ములా ఫర్ టెంపరేచర్. F minus 32/9 equal to C by 5 equal to K minus 273/5. చూడండి, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుని చాలండి. మీరు ఏదైనా రాసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. డిగ్రీస్ ఆఫ్ ఎఫ్, డిగ్రీస్ ఆఫ్ సి, ఓకే. F minus 32/9 equal to C/5, అదేవిధంగా K minus 272/5. అప్పుడు మనం సెల్సియస్ నుంచి అంటే డిగ్రీస్ ఆఫ్ సెల్సియస్ నుంచి ఫారెన్హీట్ లోకి మార్చాలంటే ఈ ఫార్ములా తీసుకుంటాం, ఫారెన్హీట్ నుండి సెల్సియస్ లోకి మార్చాలన్నా ఇదే ఫార్ములా తీసుకుంటాం, కెల్విన్ నుంచి సెంటిగ్రేడ్ లోకి మార్చాలంటే ఇది తీసుకుంటాం, ఈ రెండు తీసుకుంటాము. అదే విధంగా సెల్సియస్ నుండి కెల్విన్ లోకి మార్చాలన్నా ఈ రెండు తీసుకుంటాం. కెల్విన్ నుంచి ఫారెన్హీట్ కానీ ఫారెన్హీట్ నుండి కెల్విన్ కానీ మార్చేటప్పుడు ఈ రెండు యూజ్ చేసి చేస్తాం, ఓకేనా. ఇప్పుడు మనం ఫార్ములాను యూజ్ చేసి ఎలా చేద్దాం. మిగతా మనకి ఇప్పుడు వచ్చినటువంటి సమ్స్ అన్ని 32/9 equal to 0 degrees by 5 equal to K minus 273/5. ఇది రాసుకున్నారా నీట్ గా. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే మనం ఏ సమ్స్ అయినా చేయొచ్చు. వీటి మీద డెఫినెట్లీ ఒక సమ్ ఉంటూ ఉంటది. రాసుకున్నారా? ఓకే. నెక్స్ట్ ఇంకో చిన్న బేసిక్ కాన్సెప్ట్. డిగ్రీస్ అనేది డిక్రీజ్ అవ్వడం అంటే మైనస్ లోకి వెళ్ళడం. టెంపరేచర్ ఈజ్ డిక్రీజ్డ్ అంటే మైనస్ లోకి వెళ్ళడం, తగ్గడం. ఓకే. మండే మిడ్ నైట్ టెంపరేచర్ 20 degrees centigrade. ఓకే. మండే మిడ్ నైట్ 20 degrees centigrade. మండే మార్నింగ్ at 6 టెంపరేచర్ ఎంత ఉంది అని అంటే 35 degrees ఉంది లేదా 30 degrees ఉంది. అంటే ఏమైనట్టు ఇక్కడ పెరిగినట్టు.
20 నుంచి ఎంతకు వచ్చింది 30కి వచ్చింది అంటే ఎన్ని డిగ్రీస్ పెరిగింది 10 డిగ్రీస్ పెరిగింది అదే సారీ ఇది మండే కదా మండే మిడ్ నైట్ కాబట్టి ట్యూస్డే రాసుకోండి ట్యూస్డే అనుకోండి అంటే మండే మిడ్ నైట్ నుండి ట్యూస్డేకి వచ్చాం అదే ట్యూస్డే మిడ్ నైట్కి వెళ్ళాం అనుకోండి ట్యూస్డే మిడ్ నైట్ అయినసరికి డిగ్రీస్ 15 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉంది ఓకేనా చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సోమవారం మధ్యాహ్నం 12 గంటల రాత్రి 12 గంటలకి మీకు 20 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉంది తెల్లవారు లైట్స్ చూసేసరికి ట్యూస్డే మంగళవారం కాబట్టి నెక్స్ట్ మంగళవారం కాబట్టి చూసేసరికి 30 డిగ్రీస్ ఉంది అంటే ఏమైనట్టు ఇంక్రీజ్ అయింది అదే మంగళవారం మధ్యాహ్నం అంటే ట్యూస్డే మిడ్ నైట్ ఎంత ఉంది డిగ్రీస్ 15 డిగ్రీస్ సెంటిగ్రేడ్ అయింది అంటే ఇక్కడ ఏమైంది డిక్రీజ్ అయింది ఎంత డిక్రీజ్ అయింది అంటే 15 డిగ్రీస్ డిక్రీజ్ అయింది ఎందుకు 30 మైనస్ 15 డిగ్రీస్ అంటే అంత 15 డిగ్రీస్ అనేది డిక్రీజ్ అయింది ఇక్కడ 10 డిగ్రీస్ అనేది ఇంక్రీజ్ అయింది ఇది మనం చూసుకోవాలి ఓకేనా -7 డిగ్రీస్ ఉంది ఆఫ్టర్ 1 అవర్ డిక్రీజ్ అనదర్ 3 డిగ్రీస్ అంటే ఎంత అప్పుడు ఎంత అవుతుంది -10 డిగ్రీస్ అవుతుంది ఎందుకు -7 ఉంది ఇంకొక 3 తగ్గింది ఇంకొక 3 తగ్గింది అప్పుడు ఏమైనట్టు -10 ఇప్పుడు మీరు నెంబర్ లైన్ లో చేసినట్టు చేస్తే ఈజీగా వచ్చేస్తాయండి అలా కాకుండా -10 ఉంది ఓకేనా అట్ ద పాయింట్ ఆఫ్ టైం -10 ఉంది ఆఫ్టర్ 2 అవర్స్ 5 డిగ్రీస్ ఇంక్రీజ్ అయింది ఇప్పుడు ఎంత ఉన్నట్టు ప్రెసెంట్ ఎంత ఉంటుంది 5 డిగ్రీస్ ఉంటుంది ఎందుకు -5 ప్లస్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ప్లస్ అదే డిక్రీజ్ అయితే మైనస్ ఓకేనా ఈ బేసిక్ కాన్సెప్ట్ గుర్తుంటే మనం ఆ సమ్స్ అన్ని చేయొచ్చు ఓకే క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేద్దాం టెంపరేచర్ ఎవ్వరూ చేయలేపారు సరిగ్గా ఓకే దమన్నా ఎవ్వరూ చేయలేదు ఓకే చాలా ఈజీ అండి మీకు మీరు లైవ్ క్లాస్ విన్నారు ఆల్రెడీ నేను చెప్పాను కూడా కానీ మీరు చేయలేకపోయారు అంటే ఓకే చూడండి in the morning the temperature was -10 degrees in the morning the temperature was -10 degrees and it decreased క్వశ్చన్ పేపర్ ఉంది కదా సెండ్ చేస్తున్నాను in the morning the temperature was -10 degrees and it decreased 3 degrees by the evening 3 degrees తగ్గిపోయింది ఈవినింగ్ కి ఏమైంది 3 degrees తగ్గింది ఎంత తగ్గింది 3 degrees తగ్గింది డిగ్రీస్ డిక్రీజ్ అయింది ఈవినింగ్ కి వాట్ వాజ్ ద టెంపరేచర్ ఇన్ ద ఈవినింగ్ ముందు ఎంత ఉంది -10 ఇంకెంత తగ్గింది -3 అంటే -10 degrees -3 degrees అంటే ఎంత అయింది -13 degrees -13 degrees ఓకేనా నెక్స్ట్ ఇన్ ఫార్మల్ యూనిట్ వాటర్ బాయిల్స్ ఎట్ ఫస్ట్ అసలు వాటర్ ఎక్కడ బాయిల్ అవుతుందో తెలియాలి ఫస్ట్ వాటర్ ఎక్కడ బాయిల్ అవుతుంది అంటే 100 degrees సెంటిగ్రేడ్ వద్ద బాయిల్ అవుతుంది వాటర్ ఎప్పుడు కూడా 100 degrees సెంటిగ్రేడ్ వద్ద బాయిల్ అవుతుంది అయితే ఇన్ ఫారెన్హీట్ అడిగాడు ఇప్పుడు మనకు అడిగింది ఇది ఫారెన్హీట్ నుండి సెల్సియస్ 100 degrees సెల్సియస్ వద్ద బాయిల్ అవుతుంది వాటర్ అనేది 100 degrees సెంటిగ్రేడ్ వద్ద బాయిల్ అవుతుంది సో F minus 32/9 ఈక్వల్ టు 100 degrees by 5 5 1s are 5 20s
అంటే ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ సెల్సియస్ ఎంత ఇచ్చారు అన్నట్టు 100 degrees Celsius ఇచ్చినట్టు. ఓకేనా, వాటర్ బాయిలింగ్ పాయింట్ అంటే 100 degrees ఇచ్చినట్టు. ఓకేనండి, F - 32 ఈక్వల్ టు 9 × 20 180. F ఈక్వల్ టు 180 + 32 మొత్తం 212 degrees Fahrenheit. 212 degrees Fahrenheit. ఓకేనా, రాసుకోండి. ఇది ఆప్షన్స్ తప్పిస్తామా? కెల్విన్ ఎప్పుడు కూడా సెంటిగ్రేడ్ కి కెల్విన్ కి సెంటిగ్రేడ్స్ ని చూడండి ఒకసారి. సెంటిగ్రేడ్స్ ని కెల్విన్ లోకి మార్చాలని అంటే ఏం లేదండి. సెంటిగ్రేడ్స్ ని కెల్విన్ లోకి మార్చాలంటే సెంటిగ్రేడ్ ప్లస్ 273 చేయడమేనండి. సెంటిగ్రేడ్ ని కెల్విన్ లోకి మార్చడం అంటే 273 యాడ్ చేయడమే. ఓకేనా, ఇప్పుడు చూడండి, కన్వర్ట్ ద 25 degrees centigrade టు కెల్విన్ స్కేల్. కెల్విన్ స్కేల్ లో కావాలి కాబట్టి K ఈక్వల్ టు 25 + 273 అంటే ఎంత అవుతుంది? 298 degrees Kelvin. 298 degrees Kelvin. ఓకేనండి, నెక్స్ట్ కన్వర్ట్. నెక్స్ట్ క్వశ్చన్, కన్వర్ట్ -40 degrees Fahrenheit. కన్వర్ట్ -40 degrees Fahrenheit ఇన్ సెల్సియస్ డిగ్రీస్. సెల్సియస్ లోకి మార్చాలంటే ఇదే ఆప్షన్. -40 - 32/9 ఈక్వల్ టు degrees of Celsius by 5. మైనస్ ఎంత అవుతుంది? -72/9 ఈక్వల్ టు degrees C by 5. 9 1s are 9 8s are అంటే degrees of C ఈక్వల్ టు -40 సెంటిగ్రేడ్. అంటే -40 degrees Fahrenheit అనేది -40 degrees సెంటిగ్రేడ్ కి ఈక్వల్. ఓకేనండి, -40 degrees Fahrenheit అనేది -40 degrees సెంటిగ్రేడ్ కి ఈక్వల్. ఎప్పుడు కూడా ఈ పాయింట్ దగ్గరే అవి ఎప్పుడు కూడా క్రాస్ అవుతాయండి. ఈ పాయింట్ దగ్గర అవి క్రాస్ అవుతాయి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఆ ఫార్ములా తెలిస్తే ఆ ఫార్ములా పుట్ చేయడమే. నెక్స్ట్, ద టెంపరేచర్ ఆన్ మండే వాజ్ 5 Celsius. The temperature on Thursday was 7 degrees less than the temperature on Monday. చూడండి క్వశ్చన్, మండే వచ్చేసరికి 5 degrees ఉంది. మండే వచ్చేసరికి 5 degrees సెంటిగ్రేడ్ ఉంది. అదే థర్స్డేకి వెళ్ళేసరికి ఏమైందంట? 7 degrees less than the temperature on Monday. మండే ఉన్నదానికంటే మండే 5 degrees ఉందండి. మండేలో ఉన్నదానికంటే 7 degrees తగ్గిపోయింది. అంటే ఏం చేయాలి? 5 - 7 -2 degrees సెంటిగ్రేడ్ అయిపోయింది ఆన్సర్. అంతే. ఎంత తగ్గింది? 7 తగ్గింది. దేని మీద తగ్గింది? 5 మీద తగ్గింది. 5 - 7. ఓకేనా, నెక్స్ట్, ఫ్రమ్ మండే టు ట్యూస్డే ద టెంపరేచర్ ఫెల్ 23 degrees Fahrenheit to -6 degrees Fahrenheit. How many degrees was temperature change? Change ఎంత? The temperature from Monday to Tuesday fell from 23, చూడండి, +23 degrees Fahrenheit లో ఉన్నది -6 degrees Fahrenheit కి వెళ్ళిపోయింది. అంటే ఏమైనట్టు? హౌ మెనీ డిగ్రీస్ ఈజ్ ద టెంపరేచర్ చేంజ్? ఎంత డిగ్రీస్ చేంజ్ వచ్చింది? ఓకేనండి, +29 లో ఉన్నవాడివి -6కి వెళ్ళిపోయావండి. ఏంటి అర్థం? ఎంత తగ్గినట్టు? +6 లో ఉన్నవాడివి
-23 degrees Fahrenheit వెళ్ళిపోయాం. అంటే ఎంత తగ్గినట్టు? 29 degrees Fahrenheit అనేది తగ్గినట్టు. అంటే -29 degrees Fahrenheit is the correct answer. మీరు 29 degrees Fahrenheit అనేది రాంగ్ ఆన్సర్. -29 degrees is the Fahrenheit is the correct answer. ఎందుకు? నువ్వు 23 రూపాయలు నీ దగ్గర ఉంది, అది నువ్వు కోల్పోయి -6లోకి వెళ్ళిపోయావు. అంటే నువ్వు ఎంత కోల్పోయినట్టు, ఎంత లాస్ అయినట్టు? 23 పోయింది, ఇంకా నువ్వు 6 రూపీస్ లాస్ లోకి వెళ్ళావు. అంటే ఎంత వెళ్ళినట్టు? మొత్తం 29. అది మైనస్ లో చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్, ద మీన్ ఆఫ్ ద టెంపరేచర్ చేంజ్ ఇస్ -3.5 per day for 5 days. What is the total change over the 5 days? -3.2 Fahrenheit ఉంది. ఇది ఎన్ని రోజులు అయింది? 5 days అయింది. మీన్ అన్నాడు, సో మల్టిప్లై చేస్తాము. 1 16 -16 degrees Fahrenheit అయిపోయింది. మీన్ అడిగాడు, క్వశ్చన్ అర్థం చేసుకుని చాలండి. క్వశ్చన్ ఏమన్నాడు? ద మీన్ టెంపరేచర్ చేంజ్ ఇస్ -3.2 degrees Fahrenheit per day for 5 days. వాట్ ఈస్ ద టోటల్ చేంజ్ ఓవర్ ద 5 days? 5 రోజుల్లో, మొత్తం 5 రోజుల్లో ఎంత చేంజ్ వచ్చింది? మీన్ అంటే రోజుకి ఎంత వచ్చింది, 5 రోజులకి ఎంత వస్తుందండి? ఇంటూ 5 అయిపోయింది. నెక్స్ట్, calculate between 97 Fahrenheit and 40 degrees Fahrenheit in Celsius degrees అన్నాడు. చూసారా క్వశ్చన్? 97 degrees Fahrenheit and 40 degrees Fahrenheit in Celsius degrees లో డిఫరెన్స్ అడిగాడు. సో ముందు సెల్సియస్ లోకి మార్చాలి. 97 degrees Fahrenheit అంటే సెల్సియస్ లోకి మార్చాలి. అంటే 97 - 32/9 ఈక్వల్ టు ఎంత వస్తుంది? C/5 ఈక్వల్ టు 97 - 32 5 6 65/9 ఈక్వల్ టు C/5. 65 9 తో చేసేయండి. 9 7s are 30, sorry 9 7s are 63, 2.0, 9 2s are 18, 2 7.2 మల్టిప్లై చేస్తే 36 ఈక్వల్ టు 36 సెంటిగ్రేడ్. ఎంత? 36 సెంటిగ్రేడ్. ఎంతరండి? 97 degrees Fahrenheit. 97 - 32 5 6 65/5. ఓకే. -40 degrees Fahrenheit. 40 - 32/9 ఈక్వల్ టు C/5. అంటే ఎంత వస్తుంది? 40 అంటే 8/9 ఈక్వల్ టు C/5. మల్టిప్లై చేస్తే 40/9 ఈక్వల్ టు C. 40/9 అంటే 40కి 9 తోని 9 4s are 36, 4.40, 9 4s are 36 సంథింగ్. ఓకే, 36 నుండి 4.4 మైనస్ చేస్తే 4 2 3.8 అంటే మనం అక్కడ క్యాలిక్యులేషన్ రాంగ్ చేసాం. Fahrenheit. Calculate the difference between Fahrenheit. 97 - 32 సరిపోయింది. 97 - 32 97 - 32 అంటే 65 into 5. 36 point something 11 వస్తుంది. 36.11 degrees centigrade. నెక్స్ట్ ఇది వచ్చేసరికి 47 48 40 - 32 8 4.44. దాని నుంచి మైనస్ చేస్తే 36.11 నుంచి 32.44 మైనస్ చేస్తే 7 10 6 3 సారీ 4.4 కదా 1 31 పాయింట్ సంథింగ్
31 పాయింట్ సంథింగ్, మీకు 32.78 ఉంది. 32.78. ఓకే, ఆప్షన్ లో 32.78 ఉంది. ఆన్సర్ అయితే 31 పాయింట్ సంథింగ్. ఓకేనండి. నెక్స్ట్ అంటే మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మెయిన్ ఫారెన్హీట్ నుండి డైరెక్ట్ గా ఇది కూడా ఆప్షన్ ఉంది. 97 - 40 అంటే 57 డిగ్రీస్ ఫారెన్హీట్ అని ఇస్తే కరెక్టే, కానీ అక్కడ 57 డిగ్రీస్ సెంటిగ్రేడ్ అని ఇచ్చాడు. సో అది రాంగ్ అండి. ఎందుకు అని అంటే మారిపోతుంటుంది. ఓకేనా. ఇక్కడ ఏంటి మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఫారెన్హీట్ నుండి సెల్సియస్ లోకి మార్చి దాని వాల్యూని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఫారెన్హీట్ నుండి సెల్సియస్ లోకి మార్చి దాని వాల్యూని మనం చేయాలి. ఫారెన్హీట్ నుండి సెల్సియస్ లోకి మార్చే డిఫరెన్స్ మాత్రం మనం కట్టాలి తప్ప డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేయలేము. ఓకేనా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ద యావరేజ్ టెంపరేచర్ ఆన్ సండే టు థర్స్డే ఈజ్ 35. అంటే సండే నుంచి యావరేజ్ అంటే తెలుసుకో, సమ్ ఆఫ్ క్వాంటిటీస్ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే బై 5 = 32. అంటే సండే ప్లస్ మండే ప్లస్ ట్యూస్డే ప్లస్ వెడ్నెస్డే ప్లస్ థర్స్డే = 160. నెక్స్ట్, ద యావరేజ్ ఆఫ్ మండే టు ఫ్రైడే అంటే m ప్లస్ యావరేజ్ ఆఫ్ ఇంకోటి మండే టు ఫ్రైడే m ప్లస్, ఇది ఇక్కడ రాసుకుందామా, సండే ప్లస్ మండే ప్లస్ ట్యూస్డే ప్లస్ వెడ్నెస్డే ప్లస్ థర్స్డే = 160. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పాడు, ద యావరేజ్ ఆఫ్ మండే టు ఫ్రైడే m ప్లస్ t ప్లస్ w ప్లస్ థర్స్డే ప్లస్ ఫ్రైడే బై 5 = ఎంత అని చెప్పాడు, 35. ఇది ఫస్ట్ది సండే టు థర్స్డే 35, 25, 175. ఓకే, ఇది 32, ఇది 32 అంటే మండే ప్లస్ ట్యూస్డే ప్లస్ వెడ్నెస్డే ప్లస్ థర్స్డే ప్లస్ ఫ్రైడే = 160. చూడండి ఒకసారి, సండే టు థర్స్డే అని చెప్పాడు. అంటే సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే మొత్తం 5 days వాళ్ళకి యావరేజ్ ఎంత 35. అంటే ఏమవుతుంది, యావరేజ్ అంటే సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. సో సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ 175 వచ్చింది. ఇక్కడ సమ్ ఆఫ్ సేమ్ మండే టు ఫ్రైడే ఇచ్చాడు. మండే టు ఫ్రైడే ఇచ్చేది చెప్పాడు, యావరేజ్ 32 అన్నాడు. సో సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ వేసాడు ఇక్కడ కూడా. అయితే చూడండి, ద రేషియో ఆఫ్ సండే అండ్ ఫ్రైడే, సండేకి ఫ్రైడేకి రేషియో ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 8:5 ఇచ్చాడు. 8:5 ఇచ్చాడు. అయితే దెన్ ఫైండ్ ద టెంపరేచర్ ఆఫ్ సండే. సండే తోలుగా టెంపరేచర్ కావాలి. ఓకేనండి. చూడండి, ఇక్కడ జాగ్రత్త మీరు అబ్జర్వ్ చేస్తే సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే = 175. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే = 160. ఓకేనండి. అంతేనా, 2 మైనస్ చేయండి. ఎందుకు, అన్ని కామన్ ఉన్నాయి చూడండి. మండేకి మండేకి, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే. ఇప్పుడు ఏమైంది, సండే మైనస్ ఫ్రైడే, సండే మైనస్ ఫ్రైడే ఎంత 15. సండే మైనస్ ఫ్రైడే ఎంత 15. ఇక్కడ చూడండి, రేషియో ఇచ్చాడు. అంటే ఇది 8x అనుకోండి, ఇది 5x అనుకోండి. x అనేది ఒక డమ్మీ వేరియబుల్. మళ్ళీ ప్రతి దాంట్లో చెప్పుకున్నాము. రేషియో ఇచ్చినప్పుడు మార్చాలంటే 8x ఒకటి 5x ఒకటి ఇంటూ x చేసుకోవాలి. ఓకేనా, 8x 5x డిఫరెన్స్ ఎంత, 8x - 5x డిఫరెన్స్ ఎంత 3x. అంటే సండే మైనస్ ఫ్రైడే ఎంత 3x. సండే మైనస్ ఫ్రైడే 3x అంటే 3x = ఎంత 15. x = ఎంత 5. x 5 అయిందంటే 8 × 5 ఎంత 40. ఎందుకు, సండేదే అడిగాడు కాబట్టి. సండే అనేది 8x కాబట్టి సండే ఏమవుతుంది 8 × 5 40 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనండి. సండే అనేది 8 కాబట్టి 8 × 40. ఇది యాక్చువల్గా సిహెచ్ఎస్ఎల్ లెవెల్. మేబీ మీకు ఇవ్వచ్చు అనే ఒక ఉద్దేశంతో దీన్ని అరేంజ్ చేసి ఇవ్వడం జరిగింది. ఓకేనా, మీరేం కంగారు అవ్వకండి. దీన్ని కొద్దిగా అర్థం చేసుకోండి. మీ లెవెల్ కూడా ఇదేని. ఓకేనా, మీది యాక్చువల్గా సిహెచ్ఎస్ఎల్ లెవెల్, అది మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి. సైనిక్ అనేది అంత ఈజీగా కాదు. ఎందుకు అని అంటే మనకు అన్ని క్వశ్చన్లు కష్టంగా ఇస్తారని చెప్పనండి. ఇప్పుడు ఇచ్చే ఒక 50 మార్క్స్ మ్యాథ్స్ మార్క్స్ లో
ఒక 40 క్వశ్చన్స్ 35 క్వశ్చన్స్ వరకు అందరూ చేసేస్తారండి వితౌట్ నాలెడ్జ్. అంటే ఐ మీన్ సైన్స్ స్కూల్కి ప్రిపేర్ అవ్వకుండా ఉండి కూడా చేసేస్తారండి. కానీ ఏవైతే ఈ రిమైనింగ్ క్వశ్చన్స్ ఉన్నాయో అవి మనం చేయగలిగితేనే మనం టాప్ లో ఉంటాం. లేదు అని అంటే ఉండలేము. ఎందుకు అని అంటే అసెండింగ్ ఆర్డర్ రాయడము, డిసెండింగ్ ఆర్డర్ రాయడము, ఫైండ్ ది అరేంజింగ్ ఆఫ్ ఫ్రాక్షన్స్, డెసిమల్ ఫ్రాక్షన్స్, తర్వాత సింప్లిఫికేషన్, ఇవన్నీ మీకు 6th క్లాస్ 4th క్లాస్ లో 5th క్లాస్ లో వస్తుంటాయి. 4th 5th నుండే వస్తుంటాయి ఎంతో కొంత. అంటే ఎంతో కొంత చేయగలరు. కానీ అక్కడ వచ్చేసరికి బార్ లెక్కలని, వెన్నెక్కలము, బారు అలాంటి ఇస్తే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. బ్రాకెట్లు కట్ట ఇచ్చేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. సో అది కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం మెయిన్ ఇప్పుడు నెంబర్ సిస్టమ్ నుండి తీసుకుంటే మన దగ్గర 15 క్వశ్చన్స్, 15 to 10 నియర్లీ 10 క్వశ్చన్స్ ఎవ్రీ డే, ఎవ్రీ ఎగ్జామ్ కూడా నియర్లీ 10 క్వశ్చన్స్ వస్తున్నాయి ఓన్లీ నెంబర్ సిస్టమ్ నుంచి. పర్సంటేజ్ నుంచి లాస్ట్ టైం ఇవ్వలేదు, కానీ బిఫోర్ ఇయర్ 2, 3, 1 అలాగే ఇచ్చున్నాడు. అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్ నుండి ఎవ్రీ ఇయర్ ఒక క్వశ్చన్ ఉంటుంది, 1 or 2. ఈ విధంగా మనం ప్లాన్ చేసుకొని ఏ టాపిక్ ని ఎక్కువగా చేయాలి. యావరేజ్ నుండి లాస్ట్ టైం ఇవ్వలేదు, బిఫోర్ ఇయర్ అయితే 5 ఇచ్చున్నాడు యావరేజ్ నుంచి. ఇది యావరేజ్ సమ్మే, కానీ టెంపరేచర్ ఉంది కాబట్టి ఇందులో చెప్పాను. ఓకేనా? అందువల్ల మనం ఏం చేయాలంటే దేన్ని బేస్ చేసుకొని ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి, దేన్ని చేసుకొని ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి అనేది మాత్రం మీరు కొద్దిగా అబ్జర్వ్ చేసుకొని చేయండి. ఇంకొన్నది మనకు 4 డేసే. ఈ 4 డేస్ కూడా లాస్ట్ ఒక సమ్ముండి ఉంది. ఓకే, చెప్తా. ద యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ మండే టు సండే ఎంత? మండే టు సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే ఎంత అన్నాడు? యావరేజ్ అన్నాడు. అంటే సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. 1, 2, 3, 4, 5, 6, 7. 7 = 7 = ఎంత? 4.5. అంటే మండే ప్లస్ నెక్స్ట్ ఇంకోటి ఏంటన్నాడు? ది యావరేజ్ టెంపరేచర్ ఫర్ మండే టు సాటర్డే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఎంత అన్నాడు? యావరేజ్ 42.8 అన్నాడు. ఓకేనా? యావరేజ్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. ఇక్కడ ఏమొస్తుంది? ఈ సమ్ ఎంత వస్తుంది? మండే ప్లస్ ట్యూస్డే ప్లస్ వెడ్నెస్డే ప్లస్ థర్స్డే ప్లస్ ఫ్రైడే ప్లస్ సాటర్డే ప్లస్ సండే ఈక్వల్ టు 283.5. ఎందుకు? 40.5 into 7. 7 5s are 35. 3 0 3 4 28 పాయింట్. నెక్స్ట్ ఇది మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఎంత అన్నాడు? 42.8 into 6. సారీ, ఇది 6. 1 2 3 4 5 6 6 48 4 12 16 1 24 25. 48 4 6 2s are 12. 12 plus 4 16. 16 1 24 25 సరిపోయి 256.8. ఇప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేస్తే 7 15 నుండి 12 6 7 నుంచి 2 సండే ఎంత? 26.7. వెరీ ఈజీ. యావరేజ్ అంటే సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ అనే ఫార్ములా మీద చేస్తున్నాం. ఓకేనా? అయితే సెకండ్ నుంచి సెకండ్, థర్డ్, 4th, 5th మనకున్న డేస్ ఇవే. రేపు ఫస్ట్, ఈరోజు 31st, ఈరోజు అయిపోయింది. ఇంకా రేపు ఫస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా మనకి క్లాసెస్ అనేవి ఇవైతే ఈ సెషన్స్ అయితే అయిపోయాయి. యాక్చువల్గా ఇప్పటి వరకు 30 రోజుల్లో మనం ఒక్క అర్థమెటిక్ లో 300 క్వశ్చన్లు. రేపటితో లాస్ట్. రేపు అరేంజింగ్ ఆఫ్ ది ఫ్రాక్షన్స్ ఒక లాస్ట్ టాపిక్ ఉంది, అదైతే అయిపోయింది. అర్థమెటిక్ లో ఇప్పటి వరకు మనం ఎన్ని క్వశ్చన్స్ నేర్చుకున్నాము ఈ స్పార్క్ బ్యాచ్ లో అంటే 300 క్వశ్చన్స్ నేర్చుకున్నాం. ఇది ఓన్లీ స్పార్క్ బ్యాచ్, ఓన్లీ లైవ్ సెషన్ లో 300 క్వశ్చన్స్ నేర్చుకున్నాం. అదే విధంగా 300 క్వశ్చన్స్ తో పాటు మరి మీరు ఎగ్జామ్స్ రాశారు. ఈవేళ రాస్తుంది 8th ఎగ్జామ్ అంటే ఇంకా 2 రాస్తారు. 10 అంటే అది ఒక 500. 50 కదా, 50 క్వశ్చన్స్ ఇంటూ 10 అంటే 500. ఓకేనా? ఇప్పుడు మనం నేర్చుకున్నవి ఇది ఒక 300. ఇప్పుడు ఈ రేపటి వరకు నేర్చుకున్నవి 300. ఓకేనా? నెక్స్ట్ నియర్లీ 300.
ఇప్పుడు సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ 50 50 50 50 అంటే ఎంత అవుతుంది? 200 బిట్స్ అవుతున్నాయి. అంటే మొత్తం ఎంత అవుతున్నాయి? 1000 అవుతున్నాయి. 1000 బిట్స్ నుండి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయండి? వాడు ఇవ్వాల్సింది 50 బిట్లు. 1000 బిట్స్ నుంచి ఎటు వెళ్ళిపోతాడు? ఎక్కడి నుండి ఇవ్వగలరు? ఏ కార్నర్ నుంచి ఇవ్వగలరు? అది ఒకసారి థింక్ చేయండి. మీరు ఈ 1000 బిట్లు మీరు చేయగలిగితే మీరు ఏ సమ్ ఇచ్చినా చేయగలరు. మీరు అక్కడ నుంచి క్వశ్చన్ పేపర్ నుంచి ఏ సమ్ ఇచ్చినా మీరు చేయగలరండి. ఎగ్జామినర్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తాడు. ఎంతవరకు ఇబ్బంది పెట్టాలంటే మీ లెవెల్ వరకే ఇబ్బంది పెట్టగలడు. అదే పేపర్ మీ పేపర్ 8th క్లాస్ స్టూడెంట్కి 7th క్లాస్ స్టూడెంట్కి ఇస్తే ఈజీగా చేసుకెళ్ళిపోతారు. అదే మీకు కష్టం. ఎందుకు కష్టమో అంటే మనకు తెలియదు కాబట్టి అది కష్టం. అదే మీరు తెలుసుకుంటే అది ఈజీ. మీకు అర్థమవుతుందా? ఇదే పేపరు మీ 8th క్లాస్ లేకపోతే 9th క్లాస్ అన్నయ్యలో అక్కలో ఎవరైనా ఉంటే అదే పేపర్ ఇస్తే వాళ్ళు ఈజీగా చేస్తారు అర్థమెటిక్. మళ్ళీ జీకే చేయలేరండి. జీకే వాళ్ళకి తెలియదు, మీకు తెలిసినంత వాళ్ళకి తెలియదు. ఓకేనా? అంటే ఇప్పుడు మీరు చేస్తున్న మ్యాథ్స్ వాళ్ళు 8th 9th చేస్తారు. సో మీరు మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండాలి. నేను ఇది చేయగలను, నేను చేసి తీరాలి, నేను సాధిస్తాను అనే స్ట్రాంగ్ బిలీవ్ మీలో ఉండాలి. అయితే ఇక్కడ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అనేది ఏ విధంగా ఏంటి అనేది మీకు ఆల్రెడీ టైం టేబుల్ అనేది పెట్టడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కొద్దిగా మాకు కాంటాక్ట్ అయితే వాళ్ళకి మేము ఏం చేయాలని చెప్తాం. ఇవి అన్నీ కూడా లైవ్ సెషన్స్లోనే అవుతాయి. సో నో ప్రాబ్లం. నెక్స్ట్, స్కూల్కి మాత్రం సెలవు పెట్టాల్సి ఉంటుంది. స్కూల్కి మాత్రం సెలవు పెట్టాల్సి ఉంటుంది. ఎందుకనంటే మార్నింగ్ 5:30 to 6:30, 5 to 6:30 అండ్ 7:30 to 8:30. ఓకేనా? కంటిన్యూస్గా 1.5 hours 2 hours కంటిన్యూస్గా, మళ్ళీ 9:30 to 7:30 to 9:30, మళ్ళీ 10:30 to 12:30, మళ్ళీ 2:30 to 4:30. కేల్కతం దుకాణం బంద్ అయిపోయింది. 4:30 కల్లా క్లోజ్. 4:30కి అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేయాలి అంటే మళ్ళీ మీరు రాసుకున్న నోట్స్ మొత్తం మళ్ళీ ఒకసారి రిఫర్ చేసుకోవాలి. మీరు ఆ నోట్స్ మొత్తం రిఫర్ చేసుకుని ఈ 4 రోజులు చెప్పిన నోట్స్ మొత్తం రిఫర్ చేసుకుంటే ముందు చెప్పింది ఎలాగా కొంతవరకు ఐడియా ఉంది కాబట్టి ఈ 4 days చెప్పే బిట్స్ అన్ని మీరు ప్రాక్టీస్ చేయగలిగితే ఈజీగా గెట్ ఇన్ అవ్వగలరు. మీకు ఏ ఆఫ్లైన్ సెంటర్లో కూడా ఇంతలాగా, ఇంత ఫోర్స్ఫుల్గా, ఇంత ప్రీ ప్లాన్డ్గా ఎవ్వరు కోచింగ్ అయితే ఇవ్వలేరు. నేను దానికి గ్యారంటీ. మీరు ఏ ఇన్స్టిట్యూట్ తీసుకున్నా పర్వాలేదు, ఏది ఇవ్వరు. మీరు ఎక్కువ దాని గురించి ఆలోచించకండి. మనం ది బెస్ట్ వేలో వెళ్తున్నాం, అది మాత్రం నేను డ్యామ్ షూర్గా చెప్పగలను. రిజల్ట్ అనేది మీ ప్రిపరేషన్ మీద మాత్రమే డిపెండ్ అయ్యి ఉంది. మా వరకు మేము చాలా బాగా ప్లాన్ చేసి ప్రతిదీ అందిస్తున్నాము, ఫ్రూట్ఫుల్గా అందిస్తున్నాము. అది మాత్రం మీ ప్లాన్లోనే ఉంది, మీ యొక్క ఎనర్జీ మీదే బేస్ అయ్యి ఉంది, మీ ఎనర్జీ లెవెల్ మీదే బేస్ అయ్యి ఉంది. ఈ 1 వీకే మెయిన్ టార్గెట్. ఈ 1 వీక్ కానీ మీరు కరెక్ట్గా టార్గెట్ చేయగలిగితే మీరు ఈజీగా క్రాక్ చేయగలరు. దానికి నేను గ్యారంటీ. మీరు ఈజీగా క్రాక్ చేయగలరు. మీకేం కాదు, ఏదోలా ఫీల్ అవ్వకండి, ఈజీగా క్రాక్ చేయగలరు. ఇప్పుడు వరకు మేము పెట్టిన ఎగ్జామ్స్లో ఒక 500 బిట్స్ అంటే మొత్తం ఓవరాల్గా మీరు ఎన్ని బిట్స్ నేర్చుకున్నారనేది మీ మటుకు మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి. అందులో మీకు ఎన్ని బిట్లు వచ్చి ఎన్ని బిట్లు రావు అనేది మీలో మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఓకేనా? ఎండ్ ఆఫ్ ది ఇయర్ కాబట్టి, ఓకేనా, ఈ ఇయర్తోని మనం కొన్ని బద్ధకాలను పక్కన పెట్టి నెక్స్ట్ ఇయర్లో జోస్ఫుల్గా వెళ్ళాలి. నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ నుంచి జోస్ఫుల్గా వెళ్ళాలి అని అంటే మీరు కొద్దిగా బీ రెడీగా ఉండండి. నెక్స్ట్ ఇయర్లో కొంతమంది చాలా మంది ప్లాన్ చేస్తారండి. యాక్చువల్గా నెక్స్ట్ ఇయర్ నేను ఇచ్చేయాలనుకుంటున్నాను, నెక్స్ట్ ఇయర్ నేను ఇచ్చేయాలనుకుంటున్నాను, ఈ ఇయర్ మొత్తం నేను ఇచ్చేస్తానని మీకు కూడా చిన్న చిన్న ఆలోచనలు ఉంటాయి, మీ లెవెల్కి తగ్గట్టు మీకు ఉంటాయి. నేను మీకు సపోర్ట్ చేస్తున్నాను. ఈ నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ ఎడ్యుకేషన్ మీదే పడండి. నెక్స్ట్ వీక్ మొత్తం ఈ ఎడ్యుకేషన్ మీదే ఉండండి. ఇంకేం టార్గెట్ పెట్టుకోకండి, ఒక్క ఎడ్యుకేషన్ మీదే పెట్టుకోండి, ఒక్క సైనిక్ మీదే పెట్టుకోండి. ఇంకేం వద్దు. స్కూల్ సబ్జెక్ట్స్ కూడా చదవకండి. నువ్వు సైనిక్ కొట్టిన రోజు, నువ్వు సైనిక్లో సీట్ సంపాదించిన రోజు అదే స్కూల్ వాళ్ళు నీ ఫోటోని పేపర్లో వేసుకుంటారు. నీ కొట్టిన టీచర్స్ వచ్చే కంగ్రాచులేషన్స్ చెప్తారు. నువ్వు హోంవర్క్ చేయలేదని చెప్పి పనిష్మెంట్ ఇచ్చిన టీచర్ వచ్చి నీకు కంగ్రాచులేషన్ చెప్పి నీతో సెల్ఫీ దిగుతారు. సైనిక్ స్కూల్ అంటే అంత చిన్న ఆసామాసా స్కూల్ కాదు. సో స్ట్రాంగ్గా బిలీవ్ చేయండి. మమ్మల్ని మీరు నమ్మారు,
మీ మీద మాకు నమ్మకం ఉంది, మీరు కష్టపడతారని. సో మీరు మాకు సపోర్ట్ చేయండి. ఈ 1 వీక్ మాత్రం ప్రీ ప్లాన్ గా వెళ్దాం. ఎవరైనా పేరెంట్ మా బాబుకి 1 వీక్ మొత్తం మీరు ఎంగేజ్ చేసుకోండి అంటే మేము రెడీ అండి. ఈ 1 వీక్ మొత్తం మా టీం మొత్తం రెడీ, మీ పిల్లలతో పాటు ఎంగేజ్ అవ్వడానికి. మేము అక్కడికి రాలేకపోవచ్చు, కానీ ఫోన్ కాంటాక్ట్, వీడియో కాల్, లేకపోతే ఇలా లైవ్ సెషన్స్ పెట్టి మేము ఎంగేజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాం ఈ 1 వీక్ మొత్తం. ఓకేనండి. సో కొద్దిగా మైండ్ గా ఈ 1 ఇయర్, ఈ ఇయర్ తో ఇదే క్లోజ్ అయ్యి నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా జోస్ఫుల్ గా వెళ్ళాలి. ఏం మారుతుంది అంటే క్యాలెండర్ మారుతుంది. క్యాలెండర్ మారేటప్పుడు మనకు కొన్ని మన మెచ్యూరిటీ మారాలి. క్యాలెండర్ మారుతుందంటే 1 ఇయర్ అయిపోయింది. సో మన మెచ్యూరిటీ మారాలి. మన మెచ్యూరిటీ మారాలి అంటే ఏ విధంగా మీరు సైనికుని క్రాక్ చేయగలరో మీరు ఆలోచించుకోండి. మీ ఫ్రెండ్స్ మొత్తం అందరూ కూడా ఇప్పుడు ఉండేటువంటి మన రాష్ట్రంలో ఉండేటువంటి, ఇప్పుడు తెలంగాణలో అయితే ఒకటి, ఆంధ్రాలో అయితే 2 స్కూళ్ళు ఉన్నాయి. ఈ 2 స్కూల్లో 60 మంది, ఆ 120 మందిలో స్టేట్ మొత్తంలో నువ్వు ఒకడు ఉన్నావు. 120 మందిలో నువ్వు ఒకడు ఉన్నావు అని అంటే నీ లెవెల్, నీ ఇది ఒకసారి నీ అచీవ్మెంట్ ఒకసారి నువ్వు ఊహించుకో. నువ్వు ఊహించుకో, నువ్వు సాధించిన తర్వాత ఎలా ఉంటుందో నువ్వు ఊహించుకో. ఓకేనా? థ్యాంక్ యూ.